సుకన్య మహా క్రియేషన్స్ అండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజేంటంటే మనకొచ్చిన ఆర్డర్స్ అయితే సూపర్‌గా కుట్టాను. మంచి మంచి డిజైన్స్. శారీ వచ్చేసి ఇది సిల్క్ శారీ అన్నమాట. టిష్యూ శారీస్ టిష్యూ శారీస్ అంటే గోల్డ్ షేడ్ వచ్చేసి బాగా మెత్తగా ఉండిద్ది ఈ శారీ. దీనికొచ్చేసి నేను దాంట్లోనే రన్నింగ్ బ్లౌజ్ వచ్చేసింది. రన్నింగ్ బ్లౌజ్‌కి నేను ఇలా లైట్ పింక్ కలర్ తీసుకొని గ్రీన్ కలర్‌తో థ్రెడ్‌తో ఇలా ఏసాననమాట వర్కు. చాలా బావుంది గదండీ వర్కు. సూపర్ అంటే సూపర్ ఉంది. ఎవరికైనా కావాలంటే ఈ వర్క్ ఇలానే స్క్రీన్ షాట్ తీయండి. మీకెలా ఉందో వర్కు కామెంట్ చేయండి. ఇంకొక శారీ వచ్చేసి ఇప్పుడు నేను కట్టుకున్నాను కదండీ! టిష్యూ శారీ. సేమ్ ఇలాంటిదే అనమాట. ఇది ఆరెంజ్ కలర్ టైప్‌లో వచ్చేసింది ఇది. చాలా మెత్తగా ఉంది క్లాతు. ఇదొచ్చేసి నేనే తీసుకున్నాను ఆ కస్టమర్‌కి గూడా. చిన్న లేస్ యాడ్ చేశాననమాట ఇది. దీనికి గూడా చిన్న లేస్ యాడ్ చేశాను. ఇది పింకు, ఇది లైట్ ఆరెంజ్ టైప్‌లో వచ్చేసింది. దీని మీదకి నేను తీసుకున్న బ్లౌజొచ్చేసి బ్లాకే తీసుకున్నాను. సేమ్ కలర్ బ్లాకే తీసుకున్నా. నేను పింక్ కలర్‌తో ఏసాననమాట అది. బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా మిర్రర్ వర్క్ వేశాను. అన్ని ఆల్ కలర్స్‌తో ఏసాననమాట. హ్యాండ్స్‌కొచ్చేసి ఇలా ఏసాను మిర్రర్ వర్క్. ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇలా వచ్చింది. నెమలొచ్చేసి దాని చుట్టూరు మిర్రర్ వచ్చింది. గ్రీను ఏ కలర్ అయినా వేసుకోవడానికి శారీకి బావుంటదని జెప్పేసి నేను బ్లాక్ మీద వేసేసి దీనికి డిజైన్ చేశాననమాట. మీకెలా ఉందో ఈ కలర్ కాంబినేషను? నేనే తీసుకొని ప్లెయిన్ శారీ నేనే బ్లౌజ్ తీసుకొని ఇలా డిజైన్ చేశాననమాట. నాకైతే కామెంట్ చేయండి. నాకైతే చాలా అంటే చాలా బావుందనిపించింది. మీకెలా ఉందో ఇది కామెంట్ చేయండి. ఇంకొక శారీ వచ్చేసి గ్రీన్ అండ్ వైలెట్ కలర్ అన్నమాట. ఇంక శారీలో బ్లౌజే వచ్చిందనమాట. వైలెట్ కలర్ బ్లౌజ్ వచ్చింది. వైలెట్ కలర్ బ్లౌజ్‌కి నేను గ్రీన్ కలర్‌తో వర్క్ వేశాననమాట. చాలా సింపుల్‌గా వేశాను వర్క్ అయితే చూడండి. ఎంత బావుందో చూడండి. నేను సిల్వర్ అను గోల్డ్ యాడ్ చేశాననమాట. హ్యాండ్‌కి పైనొచ్చేసి ఇలా ఇచ్చాను వర్కొచ్చేసి. శారీలో బ్లౌజ్ గటానా ఇది లుక్ అయితే చాలా బావుంది. మీకెలా అనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి. మీకెలా డిజైన్ కావాలంటే అలా డిజైన్ చేసిస్తాను. మీరు కామెంట్ బాక్స్‌లో అడగొచ్చు నన్ను. చూడండి కలర్ కాంబినేషన్ అయితే ఇదనమాట. నేను ఇలా డిజైన్ చేశాను. ఇంకొక శారీ వచ్చేసి ఇది హ్మ్. పంచదార చీరలని వస్తున్నాయి. ఇది నేరేడు పండు కలర్‌లో అన్నమాట. చిన్న లేస్ వచ్చేసింది. శారీకే వచ్చిన లేస్ ఇది. ఈ దీనికొచ్చేసి దీంట్లో బ్లౌజ్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్‌కేసానన్నమాట. హ్యాండ్స్‌కైతే వచ్చింది. దీన్ని నేను హ్యాండ్స్‌కి వేయకోకుండా ఫ్రంట్ పార్ట్‌కి వేశానన్నమాట. దీన్ని బ్యాక్ ఉక్సులు పెట్టి బోట్ నెక్ పెట్టానన్నమాట. ఆహ్, హ్మ్. బ్యాకొచ్చేసి బ్యాక్ ఉక్సులకి ఇలా డిజైన్ చేసి బ్యాక్ నెక్ ఇలా ఉక్సులు పెట్టేసి ఇలా డిజైన్ చేశాననమాట. సింపుల్‌గా ఉండిద్ది. బావుంటదని జెప్పేసి. హ్యాండ్‌కొచ్చేసి ఇలా పూసలు వేశాననమాట. ఇలా కర్వ్ షేప్‌లో తీసుకొని ఇలా పూసలు వేశాను. అన్ని కలర్స్ వచ్చినియి గాబట్టి అన్ని కలర్స్ వేశాను నేను. ఓకే. ఇదెలా అనిపిచ్చిందో మీరైతే నాకు కామెంట్ చేయండి. బ్యాక్ నెక్, బ్యాక్ ఉక్సులనమాట ఇది. ఇంకొక శారీ వచ్చేసి ఇది ఇప్పుడొస్తున్న టిష్యూ శారీ అన్నమాట. స్కై బ్లూ కలరు. అద్దరిపోయే కలర్ ఇదైతే. సూపర్ అంటే సూపర్ ఉంది. బ్లౌజ్‌కొచ్చేసి దీనికైతే నేను చేసిన డిజైన్ అయితే కస్టమర్ అయితే సూపర్ ఉందన్నారు. హ్యాండ్‌కైతే ఇలా 4 స్టెప్స్ పెట్టాను. చూడండి ఎంత బావుందో. దీని కింద నెట్ వేశాను లుకింగ్ కోసం. ఇది గూడా అన్నమాట నేను ప్రిన్స్ కట్ పెట్టాను. హ్యాండ్స్‌కి ఇది ఫుల్ వర్క్ వచ్చేసి బ్యాక్ పెట్టేసాననమాట. మామూలుగా
ఇది కుండ మోడలే పెట్టేసాను. హ్యాండ్స్‌ని హైలైట్ చేశాననమాట. దీని లుకింగ్ పెంచడానికి కోసం హ్యాండ్స్ కోసమే హైలైట్ చేశాననమాట దీన్ని. మీకైతే ఈ శారీ బ్లౌజ్ ఇదైతే ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి. వైట్ బ్లౌజ్ సూపర్ ఉంది. స్కై బ్లూ కలర్ అన్నమాట. ఇంకొక శారీ వచ్చేసి లైట్ కలర్ అన్నమాట. టిష్యూ శారీలా వచ్చింది ఇది. పట్టు చీరలాగా. దీని మీదకి బ్లౌజ్ వచ్చేసి పింక్ వచ్చేసింది. పింక్ మీద నేను మగ్గం వర్క్ కాకుండా మగ్గం వర్క్ టైప్ లోనే అసలు చాలా థిక్‌గా ఉంది వర్క్. ఒకసారి వర్క్ చూడండి ఎంత బావుందో. ఫ్రంట్ నెక్ చూడండి. చాలా నీట్‌గా, చాలా గ్రాండ్‌గా ఉంది. హ్యాండ్స్‌కొచ్చేసి నేను ఇలా హ్యాంగింగ్స్ చేశాననమాట. లుకింగ్ కోసం. ఇలా వైట్ పూసలేసి ఇట్లా చేశాను. మీకైతే ఈ కలర్ కాంబినేషన్, ఈ వర్క్, ఈ బ్లౌజ్‌కైతే ఎలా అనిపించిందో చెప్పండి. చూడండి ఒకసారి. ఇవన్నీ ఒక కస్టమర్‌వే. ఇవన్నీ తను ఆర్డర్ చేసుకున్నారు. తనకైతే ఇలా డిజైన్ చేసి నేనే ఓన్‌గా, తనైతే డిజైన్ సెలెక్షన్ చేసుకోలేదు. మొత్తం నేనే చేసి పంపిస్తున్నాననమాట. ఇంకొక శారీ వచ్చేసి గ్రీన్ అండ్ రెడ్ కలర్ అన్నమాట. ముదురు రంగు రెడ్ కలర్ అన్నమాట ఇది. ముదురు రంగు రెడ్ కలర్ అయితే దీని మీదకి నేను రెడ్ కలర్‌ది హాఫ్ పట్టు తీసుకొని చాలా సింపుల్‌గా వేశాను. మిర్రర్ వర్క్ వేశాను. దీనికి ఇదిగోండి చూడండి. దీని మీదకేసిన మిర్రర్ వర్క్. హ్యాండ్‌కొచ్చేసి ఇలా వేశానన్నమాట. చాలా సింపుల్‌గా అయితే చాలా అంటే చాలా బాగుంది బ్లౌజ్ కదండీ! ఒకసారి కామెంట్ చేయండి. మీకెలా కావాలో అంటే అలా స్టిచ్ చేస్తాము. మాకే వదిలేస్తే మేము డిజైన్ చేసుకుంటాము. చూడండి. మీకు ఈ బ్లౌజ్ డిజైను, ఏ బ్లౌజ్ డిజైన్ నచ్చిందో మీరైతే కామెంట్ చేయండి. నేను ముందు ముందు మంచి డిజైన్స్‌తో, మంచి మోడల్స్‌తో వస్తాను. ఓకే. ఇది చూసేసారు కదా! ఇంకొకటి రెడ్ కలర్ అన్నమాట. బ్లూ కలర్ వచ్చేసింది శారీ. పట్టు శారీ అన్నమాట ఇది. దీని మీదకి నేను హాఫ్ పట్టు తీసుకున్నాను. రెడ్ కలరు టిష్యూ శారీస్ లాగా వచ్చింది ఇది. ఇది కల్నేత లాగా వచ్చింది. దీని మీదకి హాఫ్ పట్టు తీసుకొని డిజైన్ చేశానన్నమాట ఇది. చూడండి. కంప్యూటర్ వర్క్ నీట్‌గా వచ్చింది. మగ్గం వర్క్ లాగా డిజైన్ చేశాను. కట్ వర్క్ అన్నమాట ఇది. కర్వ్ షేప్‌లో ఏసాను చూడండి. పూసలేసానన్న కొంచెం లుకింగ్ కోసం పూసలేసాను. ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇది. మొత్తం కట్ వర్కే అన్నమాట ఇది. ఇంకొక బ్లౌజ్ వచ్చేసేమో స్కై బ్లూ కలర్ అన్నమాట. అసల డిజైన్ అయితే అదిరిపోయిందండి. ఫ్లవర్ షేప్‌లో అయితే మస్తుంది. ఏ కలర్ అయినా శారీ వేసుకోవచ్చు. ఇలా లైన్స్‌గా వచ్చిన శారీస్ బ్లౌజెస్ అయితే కట్ వర్క్‌లోయి సూపర్ అంటే సూపర్ ఉన్నాయి. మీకైతే ఈ కలర్ కాంబినేషన్ ఎలా ఉందో ఇలానే స్క్రీన్ షాట్ తీసి పంపించండి. నాకు వాట్సాప్ చేయండి. కింద ఇచ్చిన నెంబర్‌కి. మీకైతే ఎలా ఉన్నాయో ఒకసారి కామెంట్ చేయండి. ఎలా కావాలంటే అలా డిజైన్ చేస్తామన్నమాట. 2 డేస్‌లో వస్తాయి డెలివరీ. మీరు శారీస్ పంపించినా ఓకే. కలర్స్ ఫోటోస్ పెట్టినా ఓకేను. ఇంకా మేడం గారు కొన్ని ఫ్రాక్స్ అయితే నాకు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఫ్రాక్స్ వచ్చేసి నేను ఎలా డిజైన్ చేశానో చూయిస్తాను. సింపుల్‌గా డిజైన్ చేశాను. ఫ్రాక్స్ వచ్చేసి ఇవి మా దగ్గర క్లాత్ తీసుకున్నారనమాట. వచ్చేసి ఇట్లా నేను సింపుల్‌గా బటన్స్ పెట్టేసాననమాట. స్టార్ నెక్ ఇచ్చాను. నేను హ్యాండ్స్‌కైతే లైనింగ్ వేయకోకుండా ఇలా మామూలుగానే ఉంచేసాననమాట. హ్యాండ్స్‌కైతే ఎయలేదు లైనింగు. ఫ్రాక్ వచ్చేసి మొత్తం విడ్త్ అయితే ఇదొచ్చేసింది. ఇంకొక ఫ్రాక్ వచ్చేసేమో గ్రీన్ కలర్ అన్నమాట. లైట్ గ్రీను. దీనికి ఎదురు ఇలా పూసల్లాగా ఇలా మామూలుగా డిజైన్ చేశాననమాట. హ్యాండ్స్‌కైతే దీనికి గూడా సేమ్ ఇదే. ఏ మోడల్ అయితే పెట్టలేదు. సింపుల్‌గా డిజైన్ చేశాను.
ఓన్లీ ఈ క్లాత్ వచ్చి 150 రూపీస్ అని లాస్ట్ టైం వీడియోస్ లో పెట్టాను. 150 రూపీస్ క్లాత్ అండి ఇది. చాలా అంటే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఈ క్లాత్ కి అయితే. చాలా బాగుంది. ఇంకొక ఫ్రాక్స్ అయితే ఇవన్నీ మన దగ్గర తీసుకున్న క్లాత్ తేను. వాళ్ళు ఓన్లీ ఫ్రాక్స్ కుట్టమంటే కలర్స్ చెప్తే నేనే తీసుకొని నేనే డిజైన్ చేశాను అనమాట. ఇవైతే ఇలా పెట్టాను. గిఫ్ట్ అయితే చాలా బాగుంది. పెద్దదే వచ్చింది. నార్మల్ గా శారీ కుట్టించుకుంటే మనం ఎలా వచ్చిద్దో అలానే వచ్చింది. ఇది వచ్చేసి మనకి 4 మీటర్స్ పడిద్ది అనమాట. క్లాత్ మన దగ్గర తీసుకోవడానికి కాస్ట్ తక్కువ అనమాట. ఇంకొకటి వచ్చేసి ఇది కూడా స్కై బ్లూ కలరే. నేను నెక్ కి ఇలా డిజైన్ చేశాను. బటన్స్ పెట్టాను. మామూలుగా ఫ్లవర్ షేప్ లో ఇలా కుట్టాను అనమాట. నెక్ చుట్టూరు బటన్స్ పెట్టేసి. ఇదైతే చాలా బాగుంది. ఇది విగ్గా చేయడానా. మీకు ఇందులో ఏ ఫ్రాక్ నచ్చిందో చెప్పండి. మన వీడియోస్ కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ కొట్టి వెళ్ళండి. బెల్ బటన్ ఆన్ లో ఉంచుకోండి. మనం వీడియో పెట్టగానే వెంటనే వస్తాయి. ఏ వర్క్ నచ్చిందో నాకైతే కామెంట్ చేయండి. మీ దగ్గర కాస్ట్ ఎలా ఉన్నాయో నాకు కామెంట్ చేయండి. మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే నేను అందరికి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. అందరికైతే రిప్లై ఇస్తాను. కాకపోతే వర్క్స్ బిజీగా ఉంటే బిజీగా ఉందని చెప్తాను. 2 days లో మటుకు వస్తాయని చెప్తున్నాను. ఓకేనా అండి? థ్యాంక్ యూ.